సానా సతీష్ బాబుకు మరోమారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో స్థానిక దుమ్మలపేటలో గల విక్టరీ రివైవల్ సెంటర్ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మోసా అబ్రహాం మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు సానా సతీష్ బాబును కేటాయించడం హర్షించదగ్గ విషయమని, దీంతో కాకినాడ జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అదేవిధంగా క్రీడలు, ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్యం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఆయన కొనసాగిస్తున్న కృషి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో ప్రాధాన్యతగా నిలుస్తుందన్నారు. కాకినాడలో ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అవకాశం లభించిందన్నారు. రాజ్యసభకు సానా సతీష్ బాబును ఎంపిక చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి నెల క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పాస్టర్లతో రాష్ట్రం కొరకు ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రార్థనా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కె మోజెస్ కుమార్, రాష్ట్ర సెక్రటరీ ప్రభాకర్, రాష్ట్ర కోశాధికారి శ్రీఫణి, కౌన్సిల్ జిల్లా నాయకులు ఆగమనరాజు, యేసుదాసు, జార్జిబాబు, సురేష్, జాన్సన్, పి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మీడియా మిత్రులకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈరోజు ముందుకొచ్చాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం హర్షణీయమైనది. ఎందుకంటే మా కాకినాడ జిల్లాకు సంబంధించిన నాయకులు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి మరొకసారి రాజ్యసభలో వారిని ఎన్నుకున్నందుకు నిండు కృతజ్ఞతలు సేవకులందరి తరపున, క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అనేక మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, కానీ సానా సతీష్ బాబు గారి యొక్క విధానమే వేరు. వారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రజల మీద వారికి చూపిన మక్కువ, ప్రతి శుక్రవారం వారి గ్రీవెన్స్ పెట్టి ప్రజలకు కావలసిన వసతులన్నీ వారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి గ్రీవెన్స్ వారే స్వయాన పరిశీలన చేయడం కూడా తెలుసు. అంతేకాదు, మొట్టమొదటిగా గౌరవవేతనం మొదటిసారి మేము ఆయన దగ్గర తీసుకువెళ్ళినప్పుడు మొట్టమొదటిగా రాష్ట్రంలో స్పందించిన వ్యక్తి సానా సతీష్ బాబు గారే. ఇంకెవరు స్పందించలేదు. వారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ వేతనం పడడంలో మొదటి ప్రాధాన్యం వారే చేస్తారు. ఇలా వివిధ అంశాలపై ఒక క్రైస్తవ లోకానికే కాకుండా, సేవకులకే కాకుండా మొన్న ఐపీఎల్ పెట్టి వేల మంది యువతని ప్రోత్సహించారు. వారి యొక్క ఆనందానికి హద్దులు లేవు. కొన్ని వేల మందికి కొరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాకినాడ ప్రజలను సంతోషమైన రీతిలో తీసుకొని వెళ్తున్నారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో వారు రాజ్యసభకు ఎంపిక అవ్వడం చాలా సంతోషం అండి. మరి ఇలా అనేకమైన రీతిలో కొత్త వారికి, పనిచేసే వారికి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతేకాదు, మొన్నటిలోనే కాకినాడ నుంచి కోసాద జిల్లా రాష్ట్ర సెక్రటరీగా సుస్మిత గారిని కూడా ఎన్నుకున్నారు. ఇలా కొత్త ముఖాలని, చదువుకున్న వారిని, పనిచేసేవారిని ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తుంది. ఇలాగ మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పక్షంగా మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెలలో ఒకరోజు మేము రాష్ట్రం కొరకు ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అని 100ల సంఖ్యలో పాస్టర్స్ పాల్గొని రాష్ట్ర క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్ర పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తయిపోతే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తాను. అందరికీ నమస్కారాలు.